సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం దాని తాలూకు నియమ నిబంధనలపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతినిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలిలో ఆమె ఒక ప్రకటన చేశారు. మండలిలో జరుగుతున్న సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు సూపర్ 6 పథకాల అమలుపై ప్రస్తావించగా మంత్రి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల హామీ ప్రకారం అమలవుతుందని ఆమె స్పష్టం చేశారు. కానీ ఈ ప్రయోజనం కేవలం తమ జిల్లాల పరిధిలోనే ఉంచడం మంచిదని నిర్ణయించామన్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించేందుకు ఈ పథకం ద్వారా వీలుండదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. థ్యాంక్ యూ.